వెల్కమ్ బ్యాక్ టు వెస్టీజ్ తెలుగు తరపున మనం ఇప్పటి నుంచి ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాము. అదే ప్రొడక్ట్ వీడియోస్. అంటే మనకు వెస్టీజ్లో లభించేటువంటి అన్ని ప్రోడక్ట్స్ గురించి పూర్తి వివరాలను మనం ఒక్కొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాము. అందులో భాగంగా మనం మొదటి వీడియోని స్టార్ట్ చేయబోతున్నాము. వెస్టీజ్ ప్రైమ్ సీబక్తన్. మన వెస్టీజ్ ప్రోడక్ట్స్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. అందులో ఒక కేటగిరీ వెస్టీజ్ ప్రైమ్. సో వెస్టీజ్ ప్రైమ్లోని సీబక్తన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు సరైన మోతాదులో ఉంటున్నాయా? అంటే మన బాడీకి తగిన విధంగా మనం ఆహారాన్ని తీసుకుంటున్నామా లేదా? చాలామంది పేరుకి ఆహారాన్ని తీసుకుంటున్నారు, కానీ అందులో పోషక విలువలు ఉండటం లేదు. దానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి, ఈ కూరగాయలు పండించే విధానంలోనే ఈ పోషక విలువల లోపం అనేది ఎప్పటి నుంచో ఉంటుంది. మరొకటి ఏంటి అంటే ఫుడ్ డైట్. అంటే మనం తీసుకునే ఆహారం ఒక పద్ధతి ప్రకారంగా ఉండటం లేదు. ఏది పడితే దాన్నే తింటున్నాము. అంటే మంచి క్వాలిటీ ఫుడ్ని తీసుకోవడం లేదు. పూర్ అబ్జర్ప్షన్. అంటే మన బాడీ మనం తీసుకున్న ఆహారాన్ని అబ్జర్వ్ చేయలేకపోతుంది. ఎందుకంటే మనం ఈ తరంలో ఇలా అలవాటు పడిపోతున్నాము. ఇవే కాదు, ఇంకెన్నో కారణాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ కాలంలో మనం తక్కువ పని చేస్తూనే ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అవుతున్నాము. సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నాము. చాలామంది ఆహారాన్ని తప్పిస్తూ ఉంటారు. అంటే మార్నింగ్ టిఫిన్ చేయకుండానే ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. వర్క్ ఎక్కువగా ఉంది అని మధ్యాహ్నం లంచ్ చేయడం కూడా మానేస్తారు. ఈవినింగ్ స్ట్రెస్గా ఉందని నైట్ తినడం కూడా మానేస్తారు. అలాగే పోషక విలువలు తక్కువగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాము. అడల్టరేటెడ్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నాము. రోడ్ల పక్కన దొరికే జంక్ ఫుడ్కి, అలాగే బేకరీ ఫుడ్ ఐటమ్స్కి చాలా అలవాటు పడిపోతున్నాము. వీటి వల్ల మనకు తెలియకుండానే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అవుతుంది. అంటే పోషక విలువల లోపం జరుగుతుంది. వీటి వల్ల మన లైఫ్ స్టైల్ అనేది ఇన్యాక్టివ్గా మారిపోతుంది. సో ఇలా అయితే మన బాడీని హెల్తీగా, యాక్టివ్గా మెయింటైన్ చేయాలంటే మనం ఏం చేయాలి? వెస్టీజ్ ప్రైమ్ సీబక్తన్ డైలీ డోస్ ఫర్ యువర్ డైలీ లైఫ్. అంటే ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఈ సీబక్తన్ కూడా ఒక భాగంగా ప్రతిరోజు తీసుకోవాలి. 1400 సంవత్సరాల నుండి ఎన్నో మెడిసిన్ పర్పసెస్ కోసం ఈ సీబక్తన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ సీబక్తన్ని వండర్ బెర్రీ, లేబెర్రీగా కూడా పిలుస్తారు. ఈ సీబక్తన్లో చాలా పోషక విలువలు ఉంటాయి. విటమిన్ కే, సి, ఏ, ఈ, బి కాంప్లెక్స్, విటమిన్ పి కూడా ఉంటాయి. విటమిన్ పి ఫ్లేవనాయిడ్స్. ఈ ఫ్లేవనాయిడ్స్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, సీడ్స్, రూట్స్లో ఉంటాయి. ఇవి మన బాడీని హెల్తీగా మెయింటైన్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. అలాగే ఒమేగా 3, 6, 8, 9 ఫ్యాటీ యాసిడ్స్. సో ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీలోని సెల్ మెంబ్రెన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ హార్ట్కి చాలా ఉపయోగపడుతుంది. మన హార్ట్ హెల్త్ని బాగా మెయింటైన్ చేయడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ యూజ్ అవుతుంది. అలాగే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మన బాడీలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ బీపీని కూడా కంట్రోల్ చేస్తాయి. సీబక్తన్లో జింక్, ఐరన్, మెగ్నీషియం, మినరల్స్ కూడా ఉంటాయి. అలాగే మిథియోనైన్, ల్యూసిన్, లైసిన్, గ్లైసిన్ అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. ఈ అమినో యాసిడ్స్ మన బాడీని హెల్తీగా ఉంచుతాయి. ఒక చిన్న బెర్రీలో 190 కాంపౌండ్స్ ఉంటాయి. కెరోటినాయిడ్స్, టోకోఫెరాల్స్, ఫ్లేవనాయిడ్స్, లిపిడ్స్, అబ్జార్బిక్ యాసిడ్స్ ఈ సీబక్తన్లో చాలా మెండుగా ఉంటాయి. సీబక్తన్ డోసేజ్ విషయానికి వస్తే ప్రతిరోజు 2 పూటల అన్నం తిన్న తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. మరొకసారి డోసేజ్ ప్రతిరోజు 2 పూటలు అన్నం తిన్న తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. సీబక్తన్ ఎంఆర్పి 1000 రూపీస్ ఉంటుంది. దాని డిపి 850 రూపీస్కి ఉంటుంది. ఒక సీబక్తన్ బాటిల్కి 28.33 పీవీస్ వస్తాయి. సీబక్తన్ బెనిఫిట్స్. సీబక్తన్ని వాడడం వల్ల ఉపయోగాలు ఏమిటి? మెయింటైన్స్ హై ఎనర్జీ. అంటే సీబక్తన్ మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది. సీబక్తన్లో ఉండేటువంటి విటమిన్స్ మనకు అలసటను తగ్గిస్తాయి, ఎనర్జీని పెంచుతాయి, మజిల్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తాయి, అలాగే మంచి నిద్రనిస్తాయి. కార్డియాక్ బెనిఫిట్స్. ఈ సీబక్తన్లో ఉండేటువంటి ఫ్లేవనాయిడ్స్ మన బాడీలోని బ్లడ్ ప్రెషర్ని అంటే బీపీని రెగ్యులేట్ చేస్తాయి, బీపీని మెయింటైన్ చేస్తాయి, మన హార్ట్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తాయి, హార్ట్పై స్ట్రెస్ పడకుండా చూస్తాయి, హార్ట్ టిష్యూస్ని హెల్తీగా తయారు చేస్తాయి. డయాబెటిక్ బెనిఫిట్స్. సీబక్తన్లో ఉండేటువంటి పోషక విలువలు బాడీలో ఉండే డయాబెటిక్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తాయి, లిపిడ్ పెరాక్సిడైజేషన్ని తగ్గిస్తాయి. ఈ లిపిడ్ పెరాక్సిడైజేషన్ ఏంటి అంటే మన బాడీలో ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్ మన సెల్స్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ని తీసుకోకుండా ఆపేస్తాయి. తద్వారా మనలో ఎనర్జీ పెరుగుతుంది, డయాబెటిక్స్ తగ్గుతుంది, మన బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్స్ని బాగా మెయింటైన్ చేస్తుంది. ఇవే కాకుండా స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సీబక్తన్లో ఉండేటువంటి విటమిన్ ఏ, ఈ, ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్స్
స్కిన్ని హైజీనిక్గా మెయింటైన్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. మన స్కిన్ పై ఉండే ప్రతి ఒక్క టిష్యూ, ప్రతి ఒక్క సెల్ని ఇవి స్ట్రాంగ్గా తయారు చేస్తాయి. స్కిన్లో ఉండేటువంటి కొలాజన్ని రీజనరేట్ చేస్తాయి. కొలాజన్ అంటే జిగురు పదార్థం. మన బాడీలో బోన్కి, స్కిన్కి మధ్యలో ఉండే అటాచ్మెంటే ఈ కొలాజన్. ఈ కొలాజన్ని పునరుత్తేజపరుస్తాయి. అలాగే స్కిన్ పై ఉండే ముడతల్ని తగ్గిస్తాయి. ప్రీమెచ్యూర్ ఏజింగ్ని తగ్గిస్తాయి. అంటే తక్కువ ఏజ్లోనే స్కిన్ పై ముడతలు పడడం, ముసలితనంగా కనిపించడాన్ని తగ్గిస్తాయి. గ్యాస్ట్రిక్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సీబక్తంలో ఉండేటువంటి కాంపౌండ్స్ మన బాడీలో ఎక్స్ట్రా గ్యాస్ యాసిడ్స్ని తయారవ్వకుండా ఆపేస్తాయి. దాని ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నయమైపోతాయి. సైడ్ ఎఫెక్ట్స్. సీబక్తం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, కానీ కొంతమంది బాడీ దీనికి సహకరించదు. దానివల్ల కొంతమందికి బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. సో ఇలాంటి హీట్ జనరేషన్ని తగ్గించాలంటే ప్రతిరోజు వాటర్ని బాగా తీసుకోవాలి. కనీసం ప్రతిరోజు 4 నుంచి 6 లీటర్స్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి. అలాగైతేనే మీరు ఎటువంటి మెడిసిన్స్ తీసుకున్నా కూడా మీ బాడీ దానికి సహకరిస్తుంది. సో ఒక్క క్యాప్సూల్ ఆఫ్ సీబక్తంలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కనుక ప్రతిరోజు సీబక్తాన్ని మీ డైలీ డోస్గా తీసుకున్నట్లయితే మీరు హెల్దీ అండ్ హైజీనిక్గా ఉండడం ఖాయం. సో ఖచ్చితంగా సీబక్తాన్ని మీ డైలీ డోస్గా తీసుకోండి. హెల్దీగా, హ్యాపీగా ఉండండి.